హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేటి నుండి సరస్వతీ నదికి పుష్కరములు ప్రారంభం. నేటి నుండి ఈ నెల 26వ తేదీ వరకు పుష్కరాలు జరగనున్నాయి. భారతదేశ చరిత్ర పురాణాల్లో సరస్వతీ నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రివేణి సంగమంలో సరస్వతీ నది కూడా ఒక భాగము. పురాణాలు చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సరస్వతీ నది ప్రస్తుతం కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. పంచభూతాల్లో ఒకటైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా భావిస్తాం కాబట్టి అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా పూజిస్తాము. వాటిల్లో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని, సమస్యలు తీరుతాయని నమ్ముతాం కూడా. మన దేశంలో చాలా నదులకు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. వాటిల్లో ఒకటి సరస్వతీ నది. ఋగ్వేదంలో దీని గురించి ప్రస్తావన ఉంది. సరస్వతీ నది గురించి ఋగ్వేదంలో అంబితమే, నదీతమే, దేవీతమే అంటే ఉత్తమ తల్లి, ఉత్తమ నది, ఉత్తమ దేవతగా కీర్తించారు. సరస్వతీ నది ఒకప్పుడు భారతదేశంలో వాయువ్య ప్రాంతంలో ప్రవహించిందని చెప్తారు. సరస్వతీ నది జన్మస్థలం, ప్రవాహ తీరం. సరస్వతీ నది హిమాలయాల నుంచి ప్రారంభమై భారతదేశంలోని అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుందని పురాతన గ్రంథాలు, భూగర్భ శాస్త్రవేత్తలు అధ్యయనాలు సూచిస్తున్నాయండి. వేదంలో సరస్వతీ నది యమున, ట్లేజ్ నదుల మధ్య ప్రవహించినట్లు పేర్కొనబడింది. దీని ఆధారంగా సరస్వతీ నదిని ఆధునిక కాలంలో గగ్గర్ హక్రా నది వ్యవస్థగా గుర్తించారు. ఈ నది హిమాచల్ ప్రదేశ్ లోని శివాలిక్ కొండల నుంచి ప్రారంభమై పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్ లోని రన్ ఆఫ్ కచ్ వద్ద సముద్రంలో కలిసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ నది మనకి కనిపిస్తుందా అంటే లేదు. సుమారు 4000 నుండి 5000 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న భౌగోళిక వాతావరణ మార్పుల వల్ల ఈ నది ఎడారిలో తన ఆనవాళ్లను వదిలి అదృశ్యమైందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సరస్వతీ నది భూగర్భంలో ప్రవహిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపరితలంపై కనిపిస్తుందని నమ్ముతున్నారు. ఉత్తరాఖండ్లోని మనా అనే గ్రామం అంటే మానా అనే విలేజ్ సమీపంలో బద్రీనాథ్ వద్ద అలకనందా నదితో కలిసి సరస్వతీ నదిని ఒక ఉపనదిగా గుర్తిస్తారు. దీని ప్రకారం సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో చారిత్రక సంబంధం కలిగి ఉంది. ప్రారంభం ఎక్కడుందంటే సరస్వతీ నది ఆరంభం గురించి ప్రధానంగా 2 అభిప్రాయాలు కనిపిస్తున్నాయండి. వీటిల్లో ఒకటి పురాతనమైందిగా కాగా మరొకటి శాస్త్రీయమైనది కూడా. ఇక పురాణాల ప్రకారం చూసుకుంటే సరస్వతీ నది బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించి హిమాలయాల్లోని ప్లక్ష వృక్షం వద్ద ప్రారంభమైందని చెప్తారు. అలాగే శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం కూడా చూసుకుంటే సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండల్లోని హర్కీ దూన్ హిమానీ నదం గ్లేసియర్ నుంచి ఉద్భవించిందని కొందరు చెప్తుండగా, గర్వాల్ ప్రాంతంలోని బందర్ పూంచ్ మాసిఫ్ వద్ద ప్రారంభమైందని మరొక అభిప్రాయం ఉంది. ఈ నది సట్లెజ్, యమున నదులతో సంబంధం కలిగి ఉండేదని, తర్వాత భూకంపాల వల్ల దాని మార్గం మారిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తరాఖండ్లోని మనా అనే గ్రామంలో సరస్వతీ నది ఉపరితలంపై కనిపించి అలకనందలో కలుస్తుంది కనుక మానా గ్రామం సరస్వతీ నది ఆధునిక ఆరంభ స్థానంగా పరిగణిస్తున్నారు. సరస్వతీ నది చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో చూద్దామా. సరస్వతీ నది ఒకప్పుడు హరప్పా నాగరికతకు జీవనాధారంగా ఉండేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాలు సూచిస్తున్నాయి. నాటి ప్రజలు ఈ నదిని జ్ఞాన దేవతగా పూజించారు. సరస్వతీ నది పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని, మోక్షాన్ని అందిస్తాయని నమ్ముతున్నారు. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. మిగతా నదులు మాదిరే 12 సంవత్సరాలకు ఒకసారి సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. ఇది బృహస్పతి అంటే గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుగుతుంది. నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు మన హిందూ సాంప్రదాయంలో ఉందండి. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, దర్శనం కూడా నీటితోనే ముడిపడి ఉంది కాబట్టి నదీ స్నానాల్లో పుష్కర స్నానం పుణ్యప్రదమని పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి జీవరాశులకు నీటి ఆవశ్యకత, ప్రాముఖ్యతను
పుష్కరాలు గుర్తు చేస్తాయి. ఈ నెల 15 నుండి అంటే ఇవాల్టి నుండేనండి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు సరస్వతీ నది పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సమయంలో సరస్వతీ నది తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు కాబట్టి ఏ నదిలో పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని సరస్వతీ నది పుష్కరాలు సిద్ధమైందండి. తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి ప్రాణహితలతో పాటుగా సరస్వతి కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి నమ్మకం. అందువల్ల కాళేశ్వరంలో పుష్కరాల కోసం ఏర్పాటు చేశారండి. తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి ప్రాణహితలతో పాటుగా సరస్వతి కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్మకం. అందువల్ల కాళేశ్వరంలో పుష్కరాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.